ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాన్ని ఈ పూట ధ్యానించుకుందాం. రండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో లోకాస్ వర్తమానం 11వ అధ్యాయము 9వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. మీరు కూడా బైబిల్ తెరిచి గమనించండి. అటువలని మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును, వెతుకుడి, మీకు దొరుకును, తట్టుడి, మీకు తీయబడును, అడుగు ప్రతి వానికి ఇయ్యబడును. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ ఉదయకాలం నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు మీతో వాగ్దాన రీతిగా ఒక మాట మాట్లాడుతున్నాడు. అడుగుడి, మీకు ఇయ్యబడును, తట్టుడి, తీయబడును, అడుగు ప్రతివాడు పొందుకుంటాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మన జీవితంలో ఎన్నెన్నో కష్టాలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఎన్నెన్నో అవమానాలు, రకరకాల సమస్యల్లో సతమతం అయిపోతున్నాం. నువ్వు ఎంత సతమతం అవుతున్నా దేవుని పాదాల దగ్గరికి రాలేకపోతున్నావు. కన్నీరు కార్చి ప్రభుని అడగలేకపోతున్నావు. బైబిల్లో ఒక సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదే పై వాక్యంలో చదివితే 5వ వాక్యంలో ఆయన వారితో ఇట్లా, నేను మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుడి యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణం చేయుచు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడని అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమి లేదని అతడితో చెప్పిన ఎడల, అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా, అతడు మాటి మాటికి సిగ్గుమాలి అడుగుట వలన లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును కదా. దేవుని బిడ్డలారా, ఒక స్నేహితుడే అర్ధరాత్రి ఇంటికి వెళ్ళి, ఒరే, నా స్నేహితుడు ఒకడు వచ్చాడ్రా, వాడికి 3 రొట్టెలు బదులివ్వాలి, నా దగ్గర ఏమీ లేదు, కాస్త వీలైతే నాకు ఇయ్యవా అని ప్రాధాయపడుతున్నాడట. లేదురా, పిల్లలు ఇప్పుడే పనుకున్నారు, వాళ్ళకి రాత్రంతా బాలేదు, నేను లేచి ఇవ్వలేను అని చెప్పొచ్చు. కానీ మాటిమాటికి సిగ్గుమాలి అడుగుతున్నందుకు తను లేచి ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు. అయితే వాక్యం ఏమంటుందంటే, అడుగుడి, మీకు ఇవ్వబడతాయి, తట్టుడి, తీయబడతాయి, వెతుకుడి, ఖచ్చితంగా ప్రతివాడు పొందుకుంటాడు. నీ జీవితంలో ఇప్పటి వరకు మందిరానికి వెళ్తున్నావు, ఇప్పటి వరకు ఎన్నెన్నో మందిరం కొరకు చేశావు, కానీ నోరు తెరిచి ప్రార్థన చేయవేంటి? నోరు తెరిచి నాకు ఇది కావాలి ప్రభువా, తండ్రి నాకు ఇది సహాయం దయచేయండి తండ్రి అడగవేంటి? మరొక చోట రాయబడి ఉంది, అడగకయే పొందుకోలేకపోతున్నారు. అడగాలంట, దేవుణ్ణి మనం అడగాలి. ఎందుకు అడగాలి? తండ్రికి తెలుసు నీకేమేమి కావాలో. కానీ నువ్వు అడుగుతావా లేదా, నువ్వు దేవుని సన్నిధిలో కనిపెడతావా లేదని తండ్రి చూస్తూ ఉంటాడు. అడిగావనుకో ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు. మనందరికీ తెలుసు కదా, మూల పురుషుడైన యాకోబు మామ దగ్గర 21 సంవత్సరాలు నలిగి వేసారిపోయాడు. మొత్తం మీద తట్టుకోలేక ఆ రాత్రి ప్రార్థన చేసుకొని బయలుదేరి వెళ్ళాడు. ఎక్కడ నేను నూనె పోసి రాయిని నిలబెట్టానో ఆ స్థలములోకి వెళ్ళి మందిరమును కట్టాలని బయలుదేరాడు. మొత్తం మీద ఎబ్బోకు రేవు ఎదురొచ్చింది. ఆ రాత్రి అందరినీ అద్దరికి పంపించాడు యాకోబు. ఒక్కడే నిలిచిపోయాడు. అన్నతో సమాధానం లేదు, తండ్రి ఇంటి నుంచి వచ్చాడు, సమాధానం లేదు, మామ దగ్గర నుంచి బయలుదేరి వచ్చాడు, సమాధానం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. పిల్లలున్నారు, భార్య ఉంది, ఆస్తి ఉంది, పనివారు ఉన్నారు, సమస్తం ఉన్న అతని జీవితంలో సమాధానం లేదు, సంతోషం లేదు. ఆ రాత్రి
దేవుని సన్నిధిలో ఒక్కడే పెనుగులాడడం ప్రారంభించాడు. ఓ నా తండ్రి, ఓ నా దేవా, నా పేరును మార్చవా, నా చరిత్ర మార్చవా. ఆ రాత్రి ఒక నరుడు దేవుని సన్నిధిలో మగసిరి గలవాడై పెనుగులాడుతున్నాడు. నీవు నన్ను ఆశీర్వదించు, నీవు నన్ను ఆశీర్వదించు, నీవు ఆశీర్వదిస్తేనే నేను ఇక్కడి నుంచి కదులుతాను. దేవుని బిడ్డలారా, అతని ప్రార్థన చూసిన దేవుడు, అతను అడిగే విధానాన్ని చూసిన దేవుడు స్వరమెత్తి అంటాడు, నీ పేరేమిటి? అయ్యా, నా పేరు యాకోబు. ఎందుకు దేవుడు పేరు అడిగాడో మీకు తెలుసుగా. నేనంట, దేవుణ్ణి నువ్వు అడగగలిగితే, దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టగలిగితే, ఖచ్చితంగా నా దేవుడు నీవు కోరుకున్నది నీకు దయచేయును గాక. యాకోబు అంటాడు, నన్ను ఆశీర్వదించు. చూడండి, ప్రార్థనలో నోరు తెరిచి అడగటం ద్వారా మోసగాడి పేరు కాస్త ఇశ్రాయేలీలుగా మార్చమని. చూసారా, అడిగితే బ్రతుకు మారింది, అడిగితే పేరు మారింది, అడిగితే చరిత్ర మారిపోయింది. ఈ ఉదయకాలం నీ జీవితంలో కూడా ఇప్పటి వరకు నోరు తెలిసి ప్రార్థన చేయట్లేదేమో. తమ్ముడు, ఓ చెల్లి, అమ్మా, కుటుంబ సభ్యులారా, విన్నారు కదా. ఇక్కడి నుంచైనా దేవుని సన్నిధిలో ఒక అర్ధగంట అయినా నువ్వు ప్రార్థన చేయి. ప్రభువా, నాకు ఈ పరిస్థితి ఉంది, నా వ్యాపారంలో ఈ పరిస్థితి ఉంది, నా ఉద్యోగంలో ఇలాంటి సమస్యలు ఉన్నాయి, నా కుటుంబంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, కనికరించవా. ఆయన ఎవరో తెలుసా? మన తండ్రి అండి. అడిగితే నిశ్చయముగా పొందుకుంటారు. ఈ రోజున చాలామంది జీవితాల్లో ఆశీర్వాదం కరుమరుగైపోవడం కారణం ఏంటో తెలుసా? అడగట్లేదు, ప్రార్థన చేయట్లేదు. ప్రభువా, నాకు ఇది కావాలని నువ్వు అడగట్లేదు, అడగకయే పొందలేకపోతున్నావు. అడిగి దేవుని సన్నిధిలో నువ్వు పొందుకో. యాకోబు జీవితాన్ని ఆశీర్వదించినట్లుగా మీ జీవితాలను ప్రభు ఆశీర్వదించి మీరు అడిగినవన్నీ పొందుకొందురుగాక. ఇప్పటి వరకు అడగలేక, పొందుకోలేక వేదన దుఃఖంలో ఉన్నావా? నీకోసమే ఈ సందేశం. నీ కుటుంబాన్ని, నీ పిల్లలను ప్రేమించి దేవుడు అడుగుడి మీకు ఇయ్యబడును అన్నాడు. ఖచ్చితంగా అడగండి, పొందుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. తల్ల వంచండి, చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, అడుగుడి మీకు ఇవ్వబడును అన్నావు. బిడ్డలు ఇది మొదలుకొని ఈ సన్నిధిలో అడిగి పొందుకునే వారిగా సహాయం చేసి రాకడకు సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక. ఆమేన్.